హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మా ఊరైతే పండక్కని వెళ్ళానని చెప్పాను కదా. సో మా ఊరు లొకేషన్ అదంతా పొలాలు, పంటలు చూడండి. వరిసేను అవంతా వరిసేను పంట అంటారు కదా. సో అలా అదే పొలాలు అవన్నీ చూడండి ఎంత బాగున్నాయి. లొకేషన్ చాలా బాగుంటుంది. సో పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు పండగ రోజు అమ్మవారిని అయితే మేము అలాగా ఘటంలో పెట్టి, సో అలాగా దీపం వెలిగించి అలాగ తల మీద పెడతారనమాట అమ్మవారిని. సో చాలా జనం వస్తారు ఆ రోజు అయితే చూడండి మీరే. సో ఫస్ట్ మేము అమ్మవారిని అయితే తల మీద ఎత్తుకొని ఒక 10 నిమిషాలు అలా ఉంచుకున్నాము. చాలా మంచిది. హేమలమ్మ తల్లి అంటాము అమ్మవారి పేరు. సో చూడండి అమ్మవారిని అలా ఊరేగిస్తూ తీసుకెళ్తారనమాట గుడిలోకి. అలాగా 11 రోజులు జాతరలా చేస్తారు అమ్మవారి పండగ అనేది. చాలామంది చాలా జనం వస్తారు. సో మీరే చూడండి ఎంత జనం. అమ్మవారిని తల మీద ఎత్తుకోవాలని ఎంత జనం అయితే క్లూ కడతారో. చాలా జనం ఉంటారు. అమ్మవారి పండగని చాలా బాగా చేస్తారు. సో ప్రతి సంవత్సరం అయితే జరగదు, 3 సంవత్సరాలకు ఒక్కసారి అమ్మవారి పండగని చేస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు. అందుకే ఎక్కడెక్కడున్న జనం అందరూ ఆ పండగకి అయితే చాలామంది వస్తారు. చుట్టాలని అందరూ కూడా చూడండి మీరే ఎంతమంది. అంటే ఒక్కొక్కరు అంటే మేమే ఎత్తాలి. మా ఫ్యామిలీలోని మేమందరమే అమ్మవారిని జాగ్రత్తగా చూసుకొని అందరి తలల మీద ఒక్కొక్కరికి అలా ఒక 2 నిమిషాలు అలా పెట్టి తీసేస్తామన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చి ఆ ఘటంలో పాలు అనేది పోస్తారు. అమ్మవారికి చాలా ఇష్టం. సో అలా అయితే అమ్మవారిని అయితే ఊరేగింపుకి అయితే తీసుకెళ్తున్నారు. చాలా గ్రాండ్గా ప్రోగ్రామ్స్ అవన్నీ పెడతారు. చాలా చాలా మంచి మంచి వెరైటీస్ అన్నీ పెడతారు. ప్రోగ్రామ్స్ అని చాలామంది వస్తారు. సో చాలా బాగా చేస్తారనమాట. ఇంతవరకు ఎవరైనా చూసుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నర్సీపట్నం పక్కనే వెములిపూడి గ్రామం అనే ఊరు అనమాట మాది. ఆ ఊర్లో అలా చేస్తారు. సో ఇంతవరకు ఎవరైతే చూడలేదో, సో ఇంకో 2 సంవత్సరాల తర్వాత అమ్మవారి పండుగని చేస్తుంది. తప్పకుండా మీరు అందరూ రండి. సో అక్కడ ఎవరైనా కలాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. సో చూసారా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే పెడతారు. సో మేమైతే చూడండి జాతరలాగా అన్నీ వెరైటీలు అన్నీ పెడతారు. మనకి ఏం కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. సో అక్కడ అందరూ జోకులు వేస్తున్నారనమాట. వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేస్తావు కదా అనేసి. అవును పెడతాను, నా ఫ్రెండ్స్కి, నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి చూపించకుండా నేను ఏది ఉండను కదా అనేసి వాళ్ళకి చెప్పాను. సో టెంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను. అమ్మవారి టెంపుల్ చూడండి ఎంత డెకరేషన్గా చేశారో. చాలా బాగా డెకరేషన్ చేశారు. నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అమ్మవారి టెంపుల్కి వెళ్ళగానే. మీకు అందరికీ చూపించాలి అని నేను ఎంత అడ్జస్ట్మెంట్గా ఎంత హ్యాపీగా ఉన్నానంటే అంత హ్యాపీగా ఉన్నాను. సో మీకు చూపించాలి కానీ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియో అనేది. ఏమనుకోవద్దు, అంటే ఎడిటింగ్ ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో వీడియో అయితే నేనే తీస్తున్నాను కాబట్టి అక్కడ నేను కనబడలేదు. సో లోపల అయితే నేను కనబడతాను. మా ఆడబడుచు అయితే అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టడానికి అయితే వెళ్తుంది. బయట కొబ్బరికాయలు అవన్నీ కొట్టేయాలి. అక్కడ అవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే కొట్టేస్తారు కొబ్బరికాయ అది. సో మా ఆడబడుచు అయితే అక్కడ కొబ్బరికాయ అవన్నీ కొడుతుంది. చూసారు ఎంత బాగా లైటింగ్స్ ఇవన్నీ ఎంత బాగా పెట్టారనేది. చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చూడాలంటే అమ్మవారి పండుగ చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒక్కసారి ఎంత కష్టం ఉన్నా కూడా అమ్మవారి దర్శనానికి మాత్రం వెళ్ళకన్నా అయితే మేము ఉండము. సో ఆయనే ప్రెసిడెంట్ అంటారు. ఆయన అంతా చేయిస్తున్నారు అనమాట. ఊరికి ప్రెసిడెంట్ అక్కడ కూర్చున్నారు కదా కుర్చీలోనే, బ్లూ కలర్ షర్ట్ వేసుకొని. ఆయన ఆ ఊరికి ప్రెసిడెంట్ అనమాట. ఆయన అంతా చాలా బాగా దగ్గరుండి అన్నీ కేర్ఫుల్గా చేయిస్తారు. పండగ అంతా దగ్గరుండి చేయిస్తారు. ఏ ప్రాబ్లం లేకున్నా కూడా చాలా జాగ్రత్తగా చేయిస్తారు. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము, చూసేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అమ్మవారు ఏంటంటే విగ్రహం లాగా ఉండదు, రాయిలో ఉంటారనమాట అమ్మవారు అనేది. మీకు క్లారిటీగా చూపించలేదు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ రోజు గేట్ వేస్తారు. చాలా జనం వస్తారు కదా జాతరలు అవి చూడడానికి వస్తారు కదా అని. తొక్కీసలాట జరుగుతుంది చూడండి, అలా జరుగుతుందేమో అని ముందే ఊహించి సో అది తాళం అయితే వేసేసారు లోపలికి ఎలా చేయకుండా. సో బయట నుండే చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకొకసారి నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మాత్రం అమ్మవారిని అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇప్పటికైతే అలా చూసేయండి. సో అమ్మవారు అక్కడే ఉంటారనమాట అమ్మవారు. సో బయట అయితే మేము
కొబ్బరికాయ అవన్నీ కొట్టేసాం కదా. పసుపు కుంకుమ అయితే అక్కడ దారమందం ఉంటుంది కదా, అక్కడ అమ్మవారికి అన్నీ పెట్టేసాం అనమాట. లోపలికి వెళ్ళడానికి మరి ఎలాగ ఛాన్స్ కదా. సో అందుకనేసి అక్కడ దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ సైడ్ ఇంకో గుడి ఉంటుంది అనమాట, ఇంకో అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం అయితే అయిపోయిన తర్వాత బయటకు అయితే మేము వచ్చేసాము. మా అక్క మా ఫ్యామిలీ మొత్తం అనమాట వాళ్ళందరూ. సో మా ఆడబడుచ, మా అక్క వాళ్ళ అత్తగారు మామగారు అందరూ మా ఆడబడుచ కాకుండా మా చిన్న ఆడబడుచ వాళ్ళిద్దరూ కూడా మా ఆడబడుచులు. అంటే పెద్ద అత్త వాళ్ళ పెద్ద కూతురు, వాళ్ళ చిన్న కూతురు అక్కడ గ్రీను. సో మేమందరం వెళ్ళామన్నమాట. అక్కడ అవన్నీ చూస్తున్నాము, ఏమైనా కొనుక్కుందామా ఏంటని చూసాము, కానీ ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాం కదా, ఇంకేముందనేసి అలాగ ఎంజాయ్గా తిరుగుతూ మళ్ళీ ఎప్పుడో ఒకసారి వెళ్తాం అనేసి ఇంకో అప్పుడే ఎంజాయ్ అయితే చేస్తాం. చూసారా మా అన్నయ్యలు, మా అన్నయ్య వాళ్ళ బావగారు, మా అన్నయ్య వాళ్ళ అన్నయ్య, మా ఆయన అందరూ మా ఫ్యామిలీ మొత్తం అనమాట. సో పండగ అయితే అయిపోయింది, ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. ఇంటికి అందరం ఒక సెల్ఫీ దిగేసాము అక్కడ. మళ్ళీ ఎప్పుడో దిగుతాం కదా, అందరం ఒకసారి అయితే కలలేం కదా. ఎప్పుడో ఇలాంటి పండగలు అవి జరిగితేనే కదా అందరం ఒక దగ్గర కలుస్తామనేసి నేనైతే కంపల్సరీగా ఎక్కడికి వెళ్ళా వీడియో ఫోటో అయితే మాత్రం కంపల్సరీగా దిగుతాను. వీడియోలు ఫోటోలు మాత్రం అది మాత్రం ఛాన్సే ఉండదు. నేను ఫొటోస్ వీడియోస్ మాత్రం కంపల్సరీగా దిగుతాను. సో ప్రోగ్రామ్స్ అయితే అలాగా ప్రోగ్రామ్ చూసుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో వీడియో అయితే అంతే. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఆ వీడియో నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను. సో బాయ్.